అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సరికొండ జయశ్రీ గారు రచించిన కాలం మారింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అరే ఆదిత్య, నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతోందా? అంది సుగుణ. అమ్మా, కాస్త ప్రశాంతంగా ఆలోచించు, నీకు కూడా అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య. నాకు అర్థమవడం ఏంట్రా? నీ స్నేహితులకెవరికైనా చెప్పు, నవ్విపోతారు చిరాగ్గా అంది. ఇందులో నవ్వడానికేముంది? ఇది మన ఇంటి పరిస్థితి. అయితే మాత్రం ఇలాంటి నిర్ణయమా? చూడమ్మా, నీకు మోకాళ్ల నొప్పులు, నా పిల్లలు చిన్నవాళ్లు, పూర్తిగా నీ మీద భారం మోపలేను. నాకు ఆరోగ్యం సరిగా లేదని ఇలా చేస్తావంట్రా? బాధగా అంది. తల్లి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, ఛఛ, అలాంటిదేం లేదమ్మా, నువ్వు చేసే శ్రమ నువ్వు చేస్తూనే ఉన్నావు కదా రోజూ. శక్తికి మించిన శ్రమ కూడా ఒంటికి మంచిది కాదు. నా పిల్లలతో పాటు నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. చిన్నపిల్లలకు చెప్పినట్టుగా అనునయంగా చెప్పాడు. ఏమోరా, నా మనసు ఎంతమాత్రం అంగీకరించటం లేదు. ఇంక వాదించకుండా చిన్నగా నవ్వి అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయాడు ఆదిత్య. ఆదిత్య గాయత్రిలకు 2 పిల్లలు. పెళ్లికి ముందు గాయత్రి ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత 2 పిల్లలు వెంటనే కలగటం, అత్తయ్య సుగుణ ఊళ్ళో ఉండటంతో పిల్లలను చూసేవారు లేక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. పిల్లల ఆలన పాలన చూసుకుంటూనే కొత్త కంప్యూటర్ కోర్సులు చేస్తూ తనను తాను అప్డేట్ చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఊళ్ళో ఒక్కతీ ఉండలేక కొడుకింటికి చేరింది సుగుణ. ఒకరోజు సాయంత్రం ఆదిత్య ఆఫీస్ నుంచి వచ్చాక అత్తగారు సుగుణ, ఆదిత్య, గాయత్రి కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నారు. ఆది, ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా? అంది గాయత్రి. దానికేంటి పర్మిషను, శుభ్రంగా కక్కేయ్, నవ్వుతూ అన్నాడు. పో ఆది, అలా అయితే చెప్పను, చిరుకోపంగా అంది. ఓకే, సరే చెప్పు. నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో జాబ్ ఏమైనా ఉందేమో అడగనా? ఆదిత్య గాయత్రి ముఖంలోకి చూశాడు. సరదాగా లేదు, సీరియస్ గానే ఉంది. మరి ఇంటి పనులు పిల్లలు ఎలా మేనేజ్ చేస్తావు? అన్నీ చేసి వెళ్తాను. ఇంకా ఏమన్నా ఉంటే అత్తయ్య గారు ఉన్నారు కదా, చూస్తారు. సుగుణ వింటూ టీ తాగుతోంది. అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు కదా, ఉదయం నుండి నువ్వు వచ్చేదాకా 2 పిల్లల్ని మేనేజ్ చేయగలదా? లేదులే ఆది, నాకు తెలీదా, వర్క్ ఫ్రం హోం ఉండేలా చూసుకుంటాను. పిల్లలు పెరుగుతున్నారు కదా, ఖర్చులు పెరుగుతున్నాయి, ఏదో చిన్న ప్రయత్నం చేద్దామని అంటూ వివరించింది. అవును, నువ్వన్నది కూడా నిజమే, రోజురోజుకు ఖర్చులు పెరుగుతాయి కాని తరగవు కదా. సర్లే, అడిగి చూడు, నష్టం ఏమీ లేదుగా. అయినా నువ్వు చాలా కోర్సులు కూడా చేశావు కదా, ప్రయత్నం చెయ్యి, తెలిసిన కంపెనీ కదా అన్నాడు ఎంకరేజ్మెంట్గా. అవునా అది, నా వర్క్ను వాళ్ళు చాలా ఇష్టపడ్డారు. నేను మానేస్తానని చెప్పగానే చాలాసార్లు వద్దని చెప్పారు. నేనే పిల్లలు పెరిగాక మళ్ళీ వస్తానని చెప్పాను. అవునా, మరింకే, ట్రై చెయ్యి. అమ్మా, ఏమైంది గాయత్రికి? ఎందుకలా అన్యమనస్కంగా దిగులుగా ఉంది? ఎప్పుడూ ఏదోటి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజేంటి, నేను వచ్చి ఇంతసేపైనా ఒక్క మాట లేదు అన్నాడు ఆదిత్య. ఏమోరా, ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, త్వరగా వస్తాను, కాస్త పిల్లల్ని చూడండి అని చెప్పి వెళ్ళొచ్చింది. ఓహో, ఇంటర్వ్యూకి వెళ్ళుంటుంది, జాబ్ రాలేదు కావచ్చు. అయ్యుంటుందిరా పాపం, నువ్వు మాట్లాడతాంతో అంది సుగుణ. గాయత్రి, ఇలారా. ఏంటాది? ముందు కూర్చో. పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చుంది మౌనంగా. నువ్వు ఇప్పుడిప్పుడే ఉద్యోగం వెతకటం మొదలు పెట్టావు కదా, మొదటి ప్రయత్నానికే డిప్రెషనా? 5-6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా, కాస్త టైం పట్టొచ్చు. ఎక్కువ ఆలోచించుకు, వేరేది వెతకచ్చులే, బీ హ్యాపీ. భుజం మీద చెయ్యవేశాడు. నీకు ఒక విషయం చెప్పాలి, నింపాదిగా అంది గాయత్రి. అవునా, చెప్పు. అక్కడ ఏమైనా జరిగిందా? అడిగాడు ఆమె కళ్లల్లోకి చూస్తూ.
నేను వాళ్ళను ఆన్లైన్ జాబ్ కావాలని అడిగాను. వాళ్ళు ప్రస్తుతం లేదన్నారు. కానీ కానీ ఏమన్నారు? నేను పాత ఎంప్లాయీని గుర్తించి నా అప్డేటెడ్ స్కిల్స్ పైన ఇంటర్వ్యూ చేశారు. చేసి ఏం చెప్పారు? అన్నీ బాగా నచ్చాయని నాకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తానన్నారు. కొద్ది రోజుల్లోనే మేనేజర్గా ప్రమోట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. శాలరీ కూడా ప్రస్తుతం మనకు వస్తున్న దానికి 2 రెట్లు ఇస్తామన్నారు. వావ్! ఇంత గుడ్ న్యూస్ ఇంత చప్పగా చెబుతారా ఎవరైనా? కానీ అందులో ఒక సమస్య ఉంది. ఏంటది? నేను ఇంటి నుండి వర్క్ చేయడానికి వీలు కాదు, ఆఫీస్కి వెళ్ళాలి. సరే, దిగులు పడకు. నీకు అర్హత లేకపోతే అంత ఎక్కువ శాలరీతో అంత పెద్ద పోస్ట్ ఇవ్వరు కదా. ముందు దానికి సంతోషించు. నువ్వు వెళ్ళటానికి ఏదో ఒక మార్గం చూద్దాంలే. గాయత్రి చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా తట్టాడు. ఆదిత్య గాయత్రికి భరోసా అయితే ఇచ్చాడు, కానీ అక్కడే మొదలైంది అసలు సమస్య. అదే తల్లిని ఒప్పించటం. చిన్నవాడిని పడుకోబెట్టి పెద్దవాడిని తీసుకురావటానికి స్కూల్కి వెళ్ళింది గాయత్రి. ఏరా, ఏం నిర్ణయించుకున్నారు? అడిగింది సుగుణ కొడుకుని. అమ్మా, ఇలారా అని చైర్లో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కాళ్ల దగ్గర కింద కూర్చున్నాడు ఆదిత్య. అమ్మా, మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. పోరా, ఏదో సోది చెబుతావు. అది కాదమ్మా, విను ముందు. నాన్న పోవటంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను ఎక్కువ చదువుకోకుండా దొరికిన ఉద్యోగం చేయాల్సొచ్చింది. ఏదో ఒకటి చేస్తున్నావు కదా. చేస్తున్నాన్లే, కాని గాయత్రి నాకంటే ఎక్కువ చదువుకుంది. సమర్థత కూడా నాకంటే ఎక్కువే. అందుకే ఇప్పుడు నాకంటే 2 రెట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే నువ్వు ఉద్యోగం మానేసి పిల్లల్ని చూస్తూ కోడల్ని ఉద్యోగానికి పంపుతానంటావు, అంతేనా? అదే కదా మొన్నటి నుండి చెబుతోంది. ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది సుగుణ. అమ్మా, వెనకటి రోజుల్లో మగవాళ్లు చదువుకొని ఉద్యోగం చేస్తే ఆడవాళ్లు ఇంటి పట్టు నుండి వంట వార్పు చేసేవారు. కాని కాలం మారిందమ్మా. ఇప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నారు. పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా మనం కూడా మారాలి. నేను ఎంత ప్రయత్నం చేసినా గాయత్రి అంత సంపాదించలేను. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా ఉద్యోగం చెయ్యొద్దు అంటే గాయత్రి మానేస్తుంది. ఇంతకు ముందు కూడా మానేసింది కదా. కానీ నువ్వే చెప్పమ్మా, ఏమాత్రం ప్రతిభలేని నేను ఉద్యోగం చెయ్యటం, ఎంతో ప్రతిభ ఉన్న గాయత్రిని ఇంట్లో కూర్చోపెట్టటం న్యాయమా? నువ్వే ఆలోచించు. పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా ముఖంలో భావాలు మారుతున్నాయి సుగుణలో. గాయత్రి నా భార్యమ్మా, ఈ ఇంటి ఇల్లాలు. తను ఎవరికోసం సంపాదిస్తుంది? మనకోసమే కదా. మనం ఆర్థికంగా ఇంకాస్త నిలదొక్కుకోవడానికే కదా. సుగుణ ఏమీ మాట్లాడలేదు. అమ్మా, నువ్వు కంగారు పడకు. నేను ఎప్పటికీ ఇలా ఇంట్లోనే కూర్చుంటానేమో అని. గాయత్రి పిల్లల్ని చూసుకుంటూ కొత్త కోర్సులు చేసినట్టే నేను కూడా కొత్త స్కిల్స్ నేర్చుకుని పిల్లలు కాస్త పెద్దవగానే మంచి జాబ్ చేసుకుంటాను. మహా అయితే 2-3 సంవత్సరాలు అంతే. సరేనా? మా అమ్మ మంచిది కదా, ప్లీజ్ అర్థం చేసుకో అమ్మా. అత్తయ్య, ఒకసారి ఇలా రండి. హడావిడిగా వస్తూ పిలిచింది గాయత్రి. ఏంటమ్మా అంది కంగారుగా వస్తూ సుగుణ. ముందు మీరిక్కడ కూర్చోండి అంటూ కుర్చీలో కూర్చోబెట్టింది. ఇవి మీకే అంది పెద్ద డబ్బుల కట్ట చేతికిస్తూ. అమ్మో, ఇంత డబ్బు నాకెందుకు? విస్మయంగా అడిగింది సుగుణ. లేదత్తయ్య, ఈరోజు నా మొదటి శాలరీ వచ్చింది. ఇంట్లో నా పనులన్నీ మీరు పంచుకున్నారు కనుకే నేను ఆఫీస్కెళ్లి ఉద్యోగం చేయగలుగుతున్నాను. అందుకే నా శాలరీలో మీకు భాగం ఉంటుంది. దీన్ని మీకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకోవచ్చు. అది మీ హక్కు. సుగుణ లేచి కోడల్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇంత డబ్బు నేనెప్పుడు చూడలేదు అంది చెమ్మగిల్లిన కళ్లతో. శ్రమలో భాగం ఉన్నప్పుడు ఫలితంలో కూడా భాగం ఉండాలి కదా అత్తయ్య. ఆర్థిక స్వేచ్ఛ అందరికీ అవసరం అంది గాయత్రి. అప్పుడే అక్కడికొచ్చిన ఆదిత్య సంతోషంగా చూస్తూ ఉండిపోయాడు నవతరం అత్తాకోడళ్ల వైపు.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.